పోలీసుల బాధ్యత లేదా? సరే పర్మిషన్ వాళ్ళు డినే చేసిర్రు, అడిగిన తర్వాత అయినా సరే వచ్చిర్రు. మరి ఒక 100 మంది వచ్చినప్పుడు ఒక మాకు అనిపిస్తుంది, పోలీసులకి తెలుస్తుంది కదా ఎవరు వస్తున్నారని అడుగుతారు. అల్లు అర్జున్ వస్తుండట అంటే ఆయన ఎక్కడి నుంచో వస్తాడు. ఆయన వచ్చేలోపుగా ఒక 200 మంది పోలీసులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది హైదరాబాద్లో. మరి ఒకవేళ ఆయన వస్తున్నాడు అని తెలుసుకుంటే మధ్యలోనే అరెస్ట్ చేసి అవతల నుంచి అవతలకే పంపొచ్చు. ఇప్పుడు ఎందుకంటే లీడర్లు ధర్నాలు చేసినప్పుడు హౌస్ అరెస్ట్లు చేస్తారు, మధ్యలోనే ధర్నాలు చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు కదా. అదే అందుకనే పోలీసులు కూడా సినిమా అభిమానులు కావచ్చు, పోలీసులు కూడా అర్జున్ అభిమానులు కావచ్చు. మౌనంగా ఎందుకున్నారు? పోలీసుల బాధ్యత కూడా ఉన్నది. మౌనంగా ఉన్నారంటే కుమ్మక్కైనట్టే. సైలెన్స్ ఇస్ కన్వెన్స్, కన్వెన్స్ ఇస్ బిట్రేయల్, బిట్రేయల్ ఇస్ అఫెన్స్, పనిషబుల్ అఫెన్స్. కాబట్టి పోలీసులను కూడా ముద్దాయిలను పెట్టి చేయాలి. ఎందుకు? వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళు వచ్చి కూర్చోవాలి, అక్కడ కూర్చొని చేయాలి. అసలు బౌన్సర్లు ఎన్ని చోట్ల వస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు కూడా బౌన్సర్లు వస్తే పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పెళ్ళిళ్ళ బౌన్సర్లు వస్తారా? పెళ్ళిళ్ళ బౌన్సర్లు వస్తే పోలీసులు చూస్తూ కూర్చుంటారా? ఎట్లా కూర్చుంటారు? పోలీసులు కూడా ముద్దాయిలే, మౌనం కుమ్మక్కే. మీరు ఆ రోజు మీరు పర్మిషన్ ఇవ్వనప్పుడు, రిజెక్ట్ చేసినప్పుడు అయినా మీరు ముందు జాగ్రత్తగా రావాలి. అక్కడికి వచ్చి వాడిని బయట తోసేయాలి, అర్జున్ తోసేయాలి. నువ్వు రావడానికి వీల్లేదని చెప్పాలి. అర్ధరాత్రి పూట ఎట్లా వస్తావని చెప్పాలి. 5 సినిమాలు 6 సినిమాలు 6 షోలు ఆ రోజుకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు మీరు? వాళ్ళకి ఏమిటి ఎగ్జామ్షన్ ఇస్తున్నారు? కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా మేల్కొనాలి, రేవంత్ రెడ్డి కూడా మేల్కొనాలి. మీరు ఇన్సిడెంట్ జరిగినాక శిక్షలు వేయడం కాదు, జరగకుండా కూడా ఆపాలి. కాబట్టి పోలీసులకు కూడా గట్టిగా చెప్పాలి. పోలీసులను బౌన్సర్లు చాపినరు, వీళ్ళు ఆపినరు అని చెప్తున్నారు. మీరు ముందు పోలీసులకు గట్టిగా చెప్పండి. మీరు మీ విద్యుక్త ధర్మం నిర్వర్తించండి. మీరు చేస్తలేరు. పోలీసులు ఏం చేస్తున్నారు? అన్ని యూటర్న్లు పెట్టి తప్పించుకుంటున్నారు. వాళ్ళకి చెప్పింది ఎవరు? పని చెప్పింది ఎవరు? పని నేర్చుకోలేదు. ఇప్పటిదాకా తెలంగాణ పోలీసులు హైదరాబాద్లో ముఖ్యంగా వాళ్ళు పని నేర్చుకోవడం లేదు. వాళ్ళని కూర్చోబెట్టి నేర్పించండి, గట్టిగా చెప్పండి. యూటర్న్లు తీసేస్తే రోడ్డు మీద నిల్చుంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు. ఆపడం లేనేలేదు కదా. అట్నే ల్యాండ్ ఆర్డర్ ఉంది, ల్యాండ్ ఆర్డర్ కూడా చేయాలి కదా. మీరు పోయి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అందుకని దీంట్లో అందరి బాధ్యత ఉంది, ఒకరి బాధ్యతనే కాదు. ప్రభుత్వం బాధ్యత ఉంది, అల్లు అర్జున్ బాధ్యత ఉంది, సినిమా యాజమాన్యం బాధ్యత ఉంది, అందరి బాధ్యతలు ఉన్నాయి. అందుకని అందరు ముద్దాయిలు అయిపోయినరు. ఆఖరికి మీడియా కూడా ఏం జరిగిందో పరిశోధన చేయాలి కదా. చేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఏంటి? మొత్తం అన్ని యాంగిల్స్ నుంచి పరిశోధన చేసి చెప్పాలి. హిస్టారియోగ్రఫీ అంటాం. హిస్టారియోగ్రఫీ అంటే ఏంటంటే అన్ని చరిత్రకు అన్ని కోణాలు ఉంటాయి. అట్లాగే ఒక సంఘటన కూడా అనేక కోణాలు ఉంటాయి. అన్ని కోణాల నుంచి చెప్తే కానీ సమగ్రంగా సత్యం బయటికి రాదు. సమ్యక్ దృష్టి ఉండాలి కదా. మీడియా కూడా చేయట్లేదు. ఒకటి చెప్పి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లే ఇస్తున్నారు. బయాన్ బాజీ ఖబర్ నహీ హోతా అని చెప్తారు. అంటే ప్రకటనలు వార్తలు కావు. సినిమా వాళ్ళు చెప్పే ప్రకటనలు, సినిమా యాక్టర్ చెప్పే ప్రకటనలు, అదేవిధంగా ముఖ్యమంత్రి చెప్పే ప్రకటనలు, ఇవన్నీ ఎందుకు వార్తలే కావు. మీరు అక్కడ పోయి గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి, అవన్నీ బయటికి చెప్పండి. అప్పుడు సమగ్రమైన జ్ఞానం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు సినిమాల్లో నటిస్తున్నారు, బయట కూడా నటిస్తున్నారు. ఇప్పుడు మనకు తెలుసు పలానా దాని గురించి తప్పు మాట్లాడితే అక్కడ కెమెరాలు ఉంటాయనో, లేకపోతే ఇంకోటి బయటకు వస్తుంది విషయం, పోలీసులు బయటకు తీస్తారనో. అది మనం ఇండివిజువల్ కాదు, అది గవర్నమెంట్ విషయం అంతా బయటికి తీసుకొస్తారని వీళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు తెల్లారి మొత్తం వీడియోలు అంతా బయటికి తీసుకొచ్చారు. వీళ్ళకి ఇంత సెన్స్ లేకుండా, ఇంత ఆలోచన లేకుండా ఉంటారు. సినిమా వాళ్ళు అట్లే ఉంటారు. రాజకీయ గురించి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకంటే కావాలనే కళ్ళు మూసుకుంటారు వాళ్ళు. సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఏమి జరుగుతుందో చెప్పాలి కదా, జనానికి చెప్పాలి కదా. ఇప్పుడు అర్జున్ సంగతి సరే, అర్జున్ కంటే పెద్ద చదువు లేకపోవచ్చు. రాజకీయ నాయకుల వెనుక ప్రభుత్వ యంత్రాంగం అంతుంది కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు అడగాలి కదా. ఎవరిని అడగరు. అడగనందువల్ల ఏమవుతుందంటే తప్పులో కాలేస్తున్నారు, పప్పులో కాలేస్తున్నారు. దానివల్ల ఏమవుతారు? జారి పడతారు, కాలు కాలుతాయి. ఆ తర్వాత ఏమవుతుంది? పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అందుకని ఏంటంటే ముందు ఈ మొత్తం బాధ్యతకు ప్రభుత్వం కూడా అంతే బాధ్యత. అల్లు అర్జున్ ఎంత బాధ్యతనో ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత. అందుకనే రేవంత్ రెడ్డి ఒకరిని కడిగేసి నున్నగా చేసి డెటాల్ పెట్టి శుద్ధి చేసి ఇంకొన్ని నేరస్తులుగా బోన్లో పెట్టి చూపించడం లేదు. అందరూ బోన్లో నిల్చోవాలి. అంతే. పోలీసులు బోన్లో నిల్చోవాలి, రాజకీయ నాయకులు బోన్లో నిల్చోవాలి, అల్లు అర్జున్ కూడా బోన్లో నిల్చోవాలి. అందరూ నిల్చోవాలి. ఆఖరికి తన బంధుత్వం ఉన్నందుకు పవన్ కళ్యాణ్ కూడా నిల్చోవాలి. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, నువ్వు చెప్పాలి కదా నీ కుటుంబానికి ఎటువంటి బూత్ సినిమాలు తీయొద్దని చెప్పాలి కదా. ఎందుకు తీస్తలేరు? గవర్నమెంట్ కూడా ఎట్లా ఈ టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క టికెట్ 600 రూపాయలు అంటే ఎట్లా? ఇది దోపిడే కదా. దోపిడే. ఇప్పుడు ఆ సినిమా హాల్కి పోతే వాటర్ బాటిల్ 60 రూపాయలు ఉంటుంది. అవును, అది ఎందుకు ఉంటుంది? అందుకనే ఏంటంటే ఈ దోపిడీ ఏంది? డెమోక్రసీ ఉంటే అట్లుంటుంది. రూల్ బై పీపుల్ డెమోక్రసీ అంటే. రూల్ బై దీన్ని గవర్నమెంట్ ఎట్లా చెప్పుకుంటుంది అంటే మీకు సహకరించిన కదా మేము టికెట్ల రేట్లు పెంచి అంటుంది. అంటే ఏంది ఇది? అంటే చేసిన సహకరించినా అయినా కూడా మమ్మల్ని తిడతారా మీరు అని అంటే సహకరించడం వల్ల మీకు ఎవరికి నష్టమైంది? ప్రజలకు నష్టమైంది, దొంగలకు లాభమైంది. అంటే మీరు వాళ్ళు కలిసి మీరే చెప్పుకుంటున్నారు. ముద్దాయిలు మీరు, మీ లోపల నుంచి అంతా అండర్ హ్యాండ్ డీలింగ్ ఉంది మీకు వాళ్ళకు. యూఆర్ హ్యాండింగ్ లో విత్ హిమ్. ఒకటి, మీరు నేరస్తులే,
ఎందుకు క్లెప్టోక్రసీ అంటారు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, దొంగల రాజ్యమే ఉన్నది, చోరతంత్రమే ఉంది, జనతంత్రం లేదు. అందుకని ప్లూటోక్రసీ, రూల్ బై ది రిచ్. తర్వాత గ్లామర్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మీరు? మీకు ఒక్కరికి గ్రామర్ తెలియదు కానీ గ్లామర్ కావాలి. ఎవరికైనా తెలుసా? ఆఖరికి మీరు దొంగలంటే తిరుగుతున్నారు, 600 రూపాయలు టికెట్ ఇస్తున్నారంటే మీకు దొంగలకు సద్దులు మోసి బతుకుతున్నారు మీరు. వాళ్ళు దొంగలు, మీరు దొంగలకు సద్దులు మోసే లంగలు. అందుకనే మనం గట్టిగా బెదిరించాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే తెలంగాణలో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి కావాలి. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కావాలంటే